ప్రియమైన దేవునికి పెట్టారా, ఆయన ఆమె హృదయంతో చూశాడు, ఆమెకు కళ్ళు తెప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు కళ్ళు రాగానే ఆయన ఆకారాన్ని చూసి, ఆయన అందాన్ని చూసి ఆమె ఏం చేసిందంటే అసహించుకుంది. కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే హృదయముతో వినాలి. మనిషి మనస్సును హృదయముతో చూడాలి. మీకు అర్థమైందండి? అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి ఏంటి ఆ యొక్క విలువైనటువంటి జీవితం అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, మధ్యలోనే భర్తను విడిచిపెట్టేస్తున్నారు, భార్యను విడిచిపెట్టేస్తున్నారు, ప్రేమానురాగాలు పంచుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అర్థమైందా? కారణం ఏంటి అంటే వారి జీవితాల్లో ఏమి లేదు అంటే శరీరాన్ని ప్రేమించారు, డబ్బుని ప్రేమించారు, అందచందాన్ని ప్రేమించారు, బలగాన్ని ప్రేమించారు, బంగారాన్ని ప్రేమించారు, ఆ యొక్క చదువును ప్రేమించారు. ఈరోజు అవన్నీ లేకపోయేసరికి, ఆశించింది రాకపోయేసరికి ప్రేమించిన వ్యక్తిని గాయపరుస్తున్నారు. ఈ ప్రేమ హృదయంతో ప్రేమించాలి. అర్థమైందా? నువ్వు హృదయంతో ప్రేమించినప్పుడు నీ భార్యలో ఉన్న మంచి లక్షణాలు కనబడతాయి, నీ భర్తలో ఉన్న మంచి లక్షణాలు కనబడతాయి. నీ కుటుంబం సంతోషంగా నడవాలి అంటే హృదయంతో ప్రేమించాలి, కళ్ళతో కాదు. అప్పుడు నీ జీవితంలో మేలు జరుగుతుంది. వాక్యంలో దేవుడు ఇక్కడ అంటాడు కదా, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి, అది చాలా ముఖ్యం. మొదటి మాట, దేవుని ఆజ్ఞలను పాటించడం చాలా ముఖ్యం. మొదటి మాట ఈ అంశంలో నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఇక్కడ చక్కటి విషయాన్ని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగం ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని వాక్యం ద్వారా ప్రభైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా బాగా గమనించండి. ఏంటి అంటే ఇక్కడ మనము 22వ వచనంలో నుండి మనం చూస్తే మోషే ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని ముందుకు ఏంటి సాగు చేశాడు. షూర్ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు 3 దినాలు వారు నడిచారు. నడిచినప్పుడు వారికి నీళ్లు దొరకలేదు. వారు మారా అనే ప్రాంతానికి చేరారు. మారా అనే ప్రదేశం నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్ళన్నీ కూడా చేదు నీళ్లతో ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, చేదు నీళ్లు వాళ్ళు తాగలేకపోయారు, చేదు నీళ్లతో వెళ్ళేవి వండుకోలేకపోయారు, పశువులు కూడా ఏమీ తాగలేకపోతున్నాయి. 3 దినాలు వారు ప్రయాణం చేశారు. చేదు అనే దాన్ని మనం కూడా తెలియదు. చాలా మందికి కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు, నాకు చాలా ఇష్టం. ప్రియమైన దేవునికి పెట్టారా, ఎందుకు ఇష్టం ఉండదు అంటే అది చేదుగా ఉండదు. చేదు అనే దాన్ని తినడు. ఈరోజు చేదు అనే దాన్ని తినడమే చాలా ఆరోగ్యానికి మంచిది. అర్థమైందండి? ప్రియమైన దేవునికి పెట్టారా, వీళ్ళు పొడుగుతున్నారట, సరుగుతున్నారట. మోషే దగ్గరికి సరుగులాట అంతా వెళ్ళింది. మోషే ఏం చేశాడు అంటే మోకరించి సజీవుడైన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, మీరు మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటించారు, ఎక్కడ ఏం కావాలో ఇస్తున్నారు. ఈ ప్రతిని మళ్ళీ మర్చిపోయి సనగడం మరగడం చేస్తున్నారయ్యా, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని మోకాలి మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమంటే చెప్పాడు, అదిగో ఆ పక్కన ఒలేవల చెట్టు ఉంది, దాని కొమ్మ ఒకటి నరికి ఆ నీళ్ళలో వేయి, నీళ్ళని కూడా చేదుపోయి మధురంగా ఉంది అని చెప్పాడు. ఏమంటే అలా చేశాడు. నీళ్ళని మధురంగా మార్చబడి ఆయన తాగి ప్రజలందరికీ నీళ్లు తాగే అవకాశాన్ని కలిగించాడు. నీ కష్టం వచ్చిందా, నీకు ఇరుగులు వచ్చినాయా, నీకు వ్యాధి వచ్చిందా, నీకు అప్పులు ఎక్కువైనయా, కుటుంబంలో సమస్యలు ఎక్కువైనయా, నీ పిల్లల్ని మాట వినట్లేదా, నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారా, నువ్వు సరిపోద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు పడవద్దు, మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవునికి చెప్పు, దేవుని బ్రతుకులాడు. నీ విన్నపాన్ని, నీ సమస్యను దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు ఏం
చేస్తాడో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబునిచ్చి నీ అవసరత ఏదైతే ఉందో, అది అనారోగ్యమైన, అప్పులైనా, కష్టమైన, ఇబ్బంది అయినా, పిల్లల మాట వినకపోయినా, కుటుంబంలో సమస్యలైనా, యేసు నామములో దేవుడిని ప్రార్థన ద్వారా తీర్చునుగాక.